నమస్తే అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. మీ రోజు ఎంత లేజర్గా స్టార్ట్ అవుతుంది? హ్యావ్ యూ ఎవర్ ఫోకస్ అబౌట్? ఎప్పుడైనా సరే చూడండి ఒకసారి. అంటే యూజువల్గా మన అందరికీ కూడా 90%, మేబీ 10% ఎక్సెప్షన్స్ ఉంటూ ఉండొచ్చు, కానీ 90% జనానికి రోజు చాలా హర్రీబరీగా స్టార్ట్ అవుతుంది. లేచేమా, పళ్ళు తోముకున్నామా, స్నానం చేసామా, గవ్వ కాస్త తాగితే కాస్త కాఫీ తాగామా, టిఫిన్ తిన్నామా, బాక్స్ అతుకున్నామా, పరిగెట్టామా, ఇదే ఆఫీస్. దిస్ ఈజ్ రొటీన్. సండే వచ్చేసరికి దిస్ ఈజ్ ద డే వి టేక్ రెస్ట్, బికాస్ ఆల్ ది వీక్ ఈజ్ హర్రీ. చాలామంది అసలు ఒక మార్నింగ్ని ప్రశాంతంగా లేచిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి, ఆర్ బద్ధకంగా లేచిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. చూసుకోండి ఎవరైనా సరే. ఎందుకు అంటే మన పెర్స్పెక్టివ్లో తేడా అని నా అనుమానం. ఎందుకంటే మీరు కనుక ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్లాన్ అండ్ స్టార్ట్ యువర్ డే విత్ ఎర్లీ, అంటే ఎర్లీ మార్నింగ్, నేను చాలామంది చెప్తే మా ఇంట్లో చాలామంది దీన్ని అంగీకరించరు. రైట్, అది ఎవరి పెర్స్పెక్టివ్ వాడు. ఎందుకంటే చెప్పాను పెర్స్పెక్టివ్, దట్స్ ది పెర్స్పెక్టివ్, దిస్ వ్యూ ఆఫ్ పెర్స్పెక్టివ్స్, రైట్. కానీ ఎప్పుడన్నా సరే మీకు కుదిరితే ఆరు కుదిరించుకుని ఎలా అయినా సరే ఒక వారం రోజులు పొద్దుటే జస్ట్ బిఫోర్ సన్ రైజ్, ష్యూర్గా జస్ట్ బిఫోర్ సన్ రైజ్, హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ విత్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది అట్లీస్ట్ మా ఇంట్లో అని అన్న కానీ నాకు అయిన అలవాటు, నాకు చిన్నప్పటి చేయని అలవాటు. మా నాన్నగారు పొద్దుట మమ్మల్ని లేపినప్పుడు చదువుకోమనో ఇంకోటనో ఎప్పుడు లేపలేదు, అసలు లేపేవారు కాదు. ఆయన లేపడం అంతా కూడా కాఫీ తాగుతున్నాను లేదంటే కూడా ఆయన కాఫీ పెట్టేవాడు. కాఫీ తాగడం కోసం లేచిన తర్వాత న్యాచురల్లీ యూ విల్ ఫ్రెష్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ ఫర్ కాఫీ. దెన్ వీ యూస్ టు సిట్ ఫర్ 10 to 15 minutes discussing various topics under the sky. ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడుకోవచ్చు, బట్ యువర్ డే ఈజ్ ఫ్రెష్, యు ఆర్ ఫిజికల్లీ ఫ్రెష్ అండ్ మెంటల్లీ ఫ్రెష్. ఆయన మాకు పొద్దుటే లేవడం అలవాటు చేయడం కోసం ఈ కాఫీ గురించి, అంటే ఒక అలవాటు ఇంకో అలవాటుకి మంచిగా చెడుగా దాన్ని మీరు ఎలా తీసుకుంటారు, కానీ ఒక అలవాటు ఇంకో అలవాటుకి ఎలా దారి తీస్తుంది చెప్తున్నాను. నాకు తెలిసి మా ఇంట్లో మేము ముగ్గురు, అంటే మా జనరేషన్ వాళ్ళు ఇప్పటికీ పొద్దుట లేస్తాం. ది రీజన్ ఈస్ పొద్దుట లేవగానే, అంటే ఇట్ షుడ్ నాట్ మిక్స్ విత్ యువర్ టైమింగ్ ఫర్ ఆఫీస్. మీరు ఆఫీస్కి మీరు స్టార్ట్ కావడానికి అయ్యే టైంకి దీనికి సీ దట్ దెర్ షుడ్ బి ఎ గ్యాప్. పొద్దుటే లేచి సరదాగా కుటుంబ సభ్యులందరితోటి, నేను అంటున్నది జస్ట్ అయితే డోర్కి కాఫీ తాగండి, ఫ్రెష్ అవ్వండి అట్లా. పొద్దుట లేచి మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లి హూ ఎవర్ ఇట్ ఈస్, అందరూ కూర్చుని ఒక 5 నిమిషాలు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఒక 10 నిమిషాలు ఎంజాయ్ చేసుకోండి. మీ రోజు ఎంత బాగా అనిపిస్తుంది. అండ్ బెటర్ ఇఫ్ యూ స్పీక్ అబౌట్ టాపిక్స్ విచ్ విల్ బెనిఫిట్ యూ rather than discussing about some other families. యూజువల్గా 10 మంది కూర్చుంటే, 4 కూర్చుంటే చాలామందికి అలవాటు ఉంటే వీళ్ళు అలాగా వాళ్ళు ఇలాగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఆర్ ఈ పొలిటీషియన్ ఇలాగా, ఇది కాదు. స్పీక్ అబౌట్ టాపిక్స్ దట్ విల్ బెనిఫిట్ యూ ఇండివిజువల్లీ ఆర్ యువర్ ఫ్యామిలీ యాజ్ ఎ హోల్. ఎట్లన్నా సరే మీకు ఏది నచ్చితే అన్న. బట్ దీంట్లో పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే అందరూ ఫ్రెష్గా ఉంటారు, బికాస్ దే వర్కప్.
ఓకే, బహుశా ఒక వారం, 10 రోజులు, 15 రోజులు వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా చిరగా రేపు పొద్దుటే లేవడం ఈ నెవడు సతాయిస్తుంది కాదు. ఒక 10-15 రోజులు చేసుకు చూడండి. హౌ బెస్ట్ యూ ఫీల్. ఓకే, నచ్చిన వాళ్ళు రైట్, నచ్చిన వాళ్ళు ఇంటూ కొడతారు. సారీ బాస్, నువ్వు చెప్పింది మాకు నచ్చలేదు, ఇంటూ చెప్పకంటారు. మీ ఇష్టం, ఎవరైనా సరే. బట్ ఎంజాయ్ ది ఫ్రెష్నెస్, ఎంజాయ్ ది ఫ్రెష్నెస్ ఆఫ్ మైండ్ అండ్ ప్లాన్ యువర్ డే. ఎంత బాగుంటుందో చూసుకోండి. అసలు మీరు పొద్దుట లేవగానే కాస్త రిలాక్స్డ్ మూడ్లో ఉండి ఇవాళ రెగ్యులర్గా ఉంటాయి కదా, ఆఫీస్ వ్యవహారాలు ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. లేచి లేవగానే ఆఫీస్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. ఐ డూ ఇట్. ఇవాళ ఈ ఆఫీస్లో ఏం చేయాలి, ఈ బాస్ ఈ పని చెప్తాడు, ఇది ఎట్లాగా ఎక్కడ, ఇవన్నీ ఉంటాయి. వాటి నుంచి కొంచెం బయటకు రావడానికి నేను చెప్తున్నది, మీరు ఆఫీసుకు వెళ్ళడం కోసం లేవడం కన్నా ఒక 10 నిమిషాల్లో పావుగంట, వాట్ ఎవర్ ది టైం యూ ఫీల్ ఇట్, లేచి ఈ ఫ్రెష్నెస్ ఎంజాయ్ చేయడం చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ లిటిల్ బిట్ బాల్కనీ వేర్ యూ కెన్ సీ ది సన్ రైజ్ ఆర్ హియర్ ద హమ్మింగ్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. మనకి సిటీలో కూడా చాలా చోట్ల హమ్మింగ్ ఆఫ్ బర్డ్స్ కనపడుతూ ఉంటాయి పొద్దుటే వేస్తే. ఇలాగ డే స్టార్ట్ చేసి చూడండి, యువర్ ఎంటైర్ డే విల్ బి ఫ్రెష్, యూ ఫీల్ ఇట్. అట్లీస్ట్ దిస్ స్టార్ట్ విల్ బి ఏ గుడ్ స్టార్ట్. ఓకే, అబ్బో నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది కానీ ఇదంతా రోజంతా అవ్వదు ఈ ఫ్రెష్నెస్ అంటారు. రైట్, అట్లీస్ట్ యూ స్టార్ట్ ది డే విత్ ఎ ఫ్రెష్నెస్. Experience it, feel it, and share it.